Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే వినాయక చవితిది. ఏదంటే 7 డేస్ రోజు అయితే ఫ్రైడే రోజు. తర్వాత వచ్చేసి మేమైతే పూజ దగ్గరికి డైలీ వెళ్తాం కదా, చూస్తారు కదా డైలీ వెళ్ళేది. ఆ రోజు కూడా ఫ్రైడే అనమాట. మార్నింగు మధ్యాహ్నం అయితే ఎక్కడో బయటికి వెళ్ళొచ్చాను. తర్వాత నేనైతే నైట్ మళ్ళీ పూజ కాడికైతే వెళ్తున్నాము. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, ఒక షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే పూజ దగ్గరికి వెళ్తుంటే అక్కడ నుంచి మమత, లక్కీ కూడా వస్తున్నారు. అప్పుడే ఇక్కడ నుండి నేను వెళ్తున్నా, అక్కడ నుంచి మమత, లక్కీ కూడా వస్తున్నారు. అప్పటి వరకైతే లక్కీ రాలేదు, హోంవర్క్ అది ఉంది అనేసి. తర్వాత అదే అడుగుతున్నాను, ఏమమ్మా ఇప్పటికి 7 డేస్ కుదిరిందా, రాలేదు కదా అంటే, హోంవర్క్ ఉందా ఆంటీ అది ఇది అని చెప్తా ఉంది. మేమైతే అక్కడికి వెళ్తా ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇందులో 2 డేస్ వీడియో ఉంటుంది. సాటర్డే, ఫ్రైడే, సాటర్డే వీడియో ఉంటుంది. సాటర్డే నేను ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రైడే రోజు అయితే పూజ కాడికైతే వచ్చారు. సగం మంది అయితే వచ్చారు, ఇంకా సగం రాలేదు. పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేమైతే 8:30కి అలా వెళ్తాము. పూజ అయితే స్టార్ట్గా ఆ రోజైతే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే ఇచ్చిండ్రు పిల్లలకు. చిన్న పిల్లలందరూ డ్రాయింగ్ వేయాలని చెప్పారు. డ్రాయింగ్ అయితే వేస్తా. నేను వెళ్ళేసరికి పిల్లలకు పేపర్లు, పెన్సిల్ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. పేపర్లు అయితే ఇస్తే పెన్సిల్ వాళ్ళే, వాళ్ళవి ఉంటాయి కదా ఇంట్లో పెన్సిళ్ళు. ఇక్కడ ఐస్ క్రీమ్‌లని, ఇంకా ఫ్రూట్స్ ఎవరికి నచ్చింది వాళ్ళైతే డ్రాయింగ్ అయితే ఏస్తా ఉన్నారు పిల్లలు. తర్వాత ఇక్కడ చూడండి అప్పటికి సగము మన గణపయ్యలను, రకరకాల గణపయ్యలను అలా ఆ విధంగా అయితే పిల్లలైతే ఏస్తా ఉంటారు. ఇక్కడ ఫైనల్‌గా ఏసినాక మా పాప అయితే నాకైతే వీడియో తీస్తానని ఇక్కడ తెచ్చి చూయిస్తా ఉంది. కొందరు పిల్లలైతే బాగా ఏశారు. తర్వాత అందరూ బాగేశారనుకోండి. రకరకాల డ్రాయింగ్ అయితే ఏశారు పిల్లలు. ఫ్లవర్స్ గానీ, మన జెండా గానీ, అది అన్నీ ఇంగ వాళ్ళకు తోచింది, వాళ్ళ ఇష్టమున్నవి వాళ్ళైతే డ్రాయింగ్ అయితే ఏశారు పిల్లలు. చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి ఆ మాత్రం వేయడము చాలా గ్రేటే పిల్లలు. చిన్న పిల్లలు గదా! బాగా ఏశారు అందరూ. అదే మా పాప అక్కడ తెచ్చి ఇదిగో మమ్మీ వీడియో దియ్యి అనేసి చూయిస్తా ఉంది. ఆలోపు అక్కడ పూజ గూడా అయిపోయింది. పూజ అయిపోయాక అక్కడ హారతి అయితే ఇస్తున్నారు. ఆ రోజైతే వర్ష, శ్వేత ఉన్నారు గదా! వాళ్ళ చిన్న ఆడబిడ్డ అయితే పూజ చేసింది. మా పాప చూడండి చాక్లెట్లయితే ఇదివరకు ఒక రోజు పంచింది. మళ్ళీ ఇది సెకండ్ డే పిల్లలకు. ఎందుకంటే ఎవరు ఓడిపోయినోళ్ళు అట్లా డిస్టర్బెన్స్ కావద్దని చాక్లెట్లు అందరికీ చాక్లెట్లయితే పంచుతుంది. ఎందుకంటే పిల్లలు గెలిచిన వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. ఓడిపోయిన పిల్లలు కొంచెం డిస్టర్బ్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చాక్లెట్. ఇక్కడ వెరైటీ వెరైటీ గేమ్స్ అన్నాను గదా ఈసారి. ఇక్కడ విన్, ఔట్ అనేది ఆ లోపలికేమో విన్ను, బయటకొస్తే ఔటు. అలా ఆ విధంగా అయితే పిల్లలైతే గేమ్ అయితే స్టార్ట్ చేసిండ్రు. విన్ను, ఔటు, విన్ను, ఔటు. ఇంకా తర్వాత భలే భలే ఫన్నీగా అనిపిస్తుంది అక్కడ పిల్లలు ఆడుతుంటే. తర్వాత మేమైతే అంతాక్షరి అయితే పెట్టుకున్నాము ఇక్కడ. అది ఆ గేమ్స్ అయిపోయాక ఇక్కడ మేము అంతాక్షరి అయితే ఆడుకుంటున్నాము. ఈసారి అంతాక్షరి కానీ, వెరైటీ వెరైటీ గేమ్స్ కానీ, రకరకాల గేమ్స్ అయితే పెట్టిండ్రు పిల్లలకు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సందడిగా అనిపించింది. చాలా చిల్లిగా గూడా అనిపించింది. ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకు రకరకాల గేమ్ గదా! అలా భలే అనిపించింది. ఇది సాటర్డే మార్నింగు. నేను అప్పటికే ఫ్రైడే ఎళ్ళాలనుకున్నాను, కుదరలేదు. సాటర్డే అయితే ఎళ్తున్నాను. ఎక్కడికి అంటే బాలాపూర్ గణపయ్యని చూడ్డానికైతే వెళ్తున్నాను. ఎప్పుడూ ఎళ్ళలేదు బాలాపూర్ గణపయ్య అని వినడమే, లడ్డు వేలంది గానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ నేను మా వారైతే వెళ్తున్నాం మార్నింగు. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంట్లో నేను సాటర్డే పూజ దేవుళ్ళని అన్నీ కడిగి బొట్లు పెట్టి అన్నీ చేసుకుంటాను సాటర్డే రోజైతే. అందుకు కొంచెం మార్నింగే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మార్నింగ్ వెళ్ళలేకపోయాము. 7:30 అయింది అప్పటికంతే. మార్నింగ్ అంటే ఇంకా కొంచెం ముందు వెళ్దాం అనుకున్నాము. 7:30 అయింది. అప్పుడైతే మేము టిఫిను అది ఏం చేయలేదు. ఇక మా బాబుకి కూడా ఉంటే
వాళ్ళ మా పాప ఉంటుంది కదా! మా పాప దగ్గర తింటాడులే అనేసి టిఫిన్ అయితే చేయలేదు. పూజ అవి చేసి అయితే బయలుదేరాము. అక్కడ బాలాపూర్ ఎళ్తుంటే పార్కు, చెరువు అయితే భలే ఉంది. తర్వాత మనమైతే బాలాపూర్‌కు దగ్గర అయితే వచ్చేసాము. ఇంగ తర్వాత ఎప్పుడూ ఎళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం బాలాపూర్ గణపయ్య దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ పార్కింగ్ చేసి అయితే వెళ్తా ఉన్నాము. కొంచెం దూరంగా పార్కింగ్ చేయాలి. నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక హాఫ్ కిలోమీటరు అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి దూరంగా. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితది కాబట్టి, మేమైతే మార్నింగ్ ఎళ్ళాం కాబట్టి అంత జనాలైతే లేరు. ఇక్కడ అయితే జాతరలాగే అన్నీ గాజులు గానీ, ఐస్ క్రీమ్ షాపులు, ఇంకా వేరే వేరే షాప్స్, అన్ని హోటల్స్ అన్నీ అయితే భలే పెట్టిండ్రు. నేనైతే ఫస్ట్ టైము ఇప్పుడు ఎళ్ళడము. ఎప్పుడు ఆ లడ్డు వేలంది టీవీలో అలా వినడమే గానీ, ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇక్కడ ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసిండ్రు. బాలాపూర్ గణపయ్య దగ్గర భలే అనిపించింది. ఇక్కడ అయోధ్య సెట్టింగ్ అయితే చేశారు బాలాపూర్ దగ్గర. భలే అనిపించింది బయట నుండి. ఇగ చూసేయండి మీరు గూడా. అయోధ్య సెట్టింగ్ అయితే చేసిండ్రు ఇక్కడ బావుంది. తర్వాత నాకు గూడా భలే అనిపించింది. ఫస్ట్ టైం గాబట్టి ఎప్పుడెప్పుడు ఎలా చేస్తారో తెలీదు గానీ, ఈసారైతే అయోధ్య సెటప్ అయితే చేశారు అక్కడ. ఎన్నో లక్షలయిందంట ఆ సెటప్‌కొచ్చేసి. తర్వాత మేమైతే లోపలికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ లోపల గూడా ఈ విధంగా డెకరేషన్ అయితే చేసిండ్రు. తర్వాత నేనైతే బాలాపూర్ ఒకటే ఎళ్దామన్నా, మా వారైతే ఇంకొక దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు. నేనైతే బాలాపూర్ ఒకటే ఎళ్దామనుకున్నాను. కానీ మా వారైతే ఇంకో గణపయ్య దగ్గరికి గూడా తీసుకెళ్ళాడు. మీకందరికీ తెలుసు ఆ గణపయ్య గూడా. తర్వాతొచ్చేసి లోపల ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే ఉంది. చాలా బాగా అనిపించింది లోపల గూడా. తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ గణపయ్య దగ్గర దర్శనం జేసుకొని, మళ్ళీ అక్కడ కాసేపు కూసొని అక్కడ జాతరలాగానే ఉంది అన్నీ. చూస్తా ఉన్నాను అటు ఇటు. ఎందుకంటే డెకరేషను అన్నీ చాలా బావున్నాయి. మన గణపయ్య బాలాపూర్ గణపయ్య దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ భలే కళ్ళు తెరుస్తూ, మూస్తూ భలే ఉన్నాడు మన గణపయ్య. నేను ఎంత పెద్దగా ఉంటదేమో అనుకున్నాను. పెద్దగా అయితే లేదు. మామూలుగా ఉంది. కాకపోతే కళ్ళు తెరుస్తూ, మూస్తూ ఉంది మన బాలాపూర్ గణపయ్య. తర్వాతొచ్చేసి లడ్డు. ఇదే లడ్డు వేలంది. నేను లడ్డు ఎందుకంటే లడ్డు గూడా ఇది కొంచెం కాస్ట్ పోతది గదా! అప్పుడప్పుడు. ఈసారైతే వేరే లడ్డూలు గూడా కాస్ట్ ఎక్కువ పోయినాయి. తర్వాత అక్కడ ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. ఇక్కడ ఈ విధంగా పూజలు, సారీ అర్చన గూడా జేస్తా ఉన్నారు అందరి పేర్ల మీద. ఎళ్ళిన వాళ్ళు లైన్‌గా ఎళ్తుంటే అర్చన అయితే చదివిండ్రు పేర్ల మీద. తర్వాత ఇక్కడ మేము అర్చన చేపించుకొని తర్వాత కాసేపయితే అక్కడ ఉండి మళ్ళా బయటకొచ్చి ఇక్కడైతే కొంచెం ఒక చిన్న వీడియో అయితే తీసుకొని మళ్ళీ తర్వాత అయితే బయటికి మాకు అంతా 10 నిమిషాలు గూడా పట్టలేదు ఎళ్ళడం, రావడం. అంటే మేమే కాసేపు అటు ఇటు టైం పాస్ చేసాము. ఎందుకంటే అంత సెటప్ అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎళ్ళాం కాబట్టి ఇంకాస్త బాగుంది. అదే ఎండ అట్లా ఉన్నట్టయితే అంత ఎండలో ఇదిగా అనిపిస్తది. కాకపోతే మార్నింగ్ టైంలో కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే కొద్దిసేపు ఉండాలనిపించింది. ఎండ ఉంటేనేమో ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది. తర్వాత బయటికొస్తే ఇక్కడ గాజుల షాపులు, స్వీట్ షాపులు, లడ్డు, ప్రసాదము అవన్నీ ఇక్కడైతే అమ్ముతా ఉన్నారు. ఇక్కడ తర్వాతొచ్చేసి మేమైతే ఏం తీసుకోలేదు. కాకపోతే లడ్డులు అవి అయితే తీసుకున్నాము. తీసుకొనైతే మేము బయలుదేరి మా వారైతే ఇంకొక దగ్గరకైతే తీసుకెళ్ళాడు. అది ఎక్కడికంటే చూసేయండి మీరే. ఇక్కడ ఇది బాలపూర్‌లోనే ఈ గాజుల షాపులు అవన్నీ అయితే పెట్టిండ్రు. ఎందుకంటే జనాలొస్తా ఉంటారు గదా! షాపింగు చేసేవాళ్ళైతే చేస్తారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారనేసి అలా మరి ఎప్పుడెప్పుడు పెడతారేమో గానీ నేనిది ఫస్ట్ టైం గాబట్టి ఇదే ఫస్ట్ టైం చూశాను అక్కడ బాలాపూర్‌లో. టిఫిన్ చేద్దాం అనుకున్నాము. అప్పటికి టిఫిన్ టైం అయింది. కాకపోతే అక్కడ రష్ అయితే ఎక్కువ ఉంది. తర్వాత అక్కడ ఆ రోజు సాటర్‌డే గాబట్టి మా వారు సాటర్‌డే టెంపుల్‌కైతే కంపల్సరీ ఎళ్తుంటాడు. సాటర్‌డే, ట్యూస్‌డే మాత్రం కంపల్సరీ టెంపుల్‌కెళ్తా ఉంటాడు మా వారు. మా బాబొచ్చేసి సాటర్‌డే ఎళ్తా ఉంటాడు. నేనైతే అప్పుడప్పుడు ఎళ్తా ఉంటాను.
తర్వాతొచ్చేసి ఇక్కడ ఆంజనేయ టెంపుల్‌లకైతే వెళ్ళాము. మా వారు ప్రదక్షిణాలైతే చేసుకుంటా ఉంటే నేను చిన్న వీడియో అయితే తీస్తా ఉన్నాడు. అక్కడ లక్ష్మీ, గణపతి ఈ గుడుంది. తర్వాతొచ్చి వెంకటేశ్వర గుడుంది, ఆంజనేయుని గుడుంది బాలాపూర్‌లో. తర్వాత అక్కడ టెంపుల్‌కెళ్ళి మొక్కుకొని, అర్చన చేయించుకొని ఇక్కడే వెంకటేశ్వర గుడి. తర్వాత ఇక్కడ లక్ష్మీ, గణపతిది. తర్వాతొచ్చేసి ఇక్కడ మనము ఇక మళ్ళీ బయలుదేరి ఎళ్ళి ఇక్కడే ఎక్కడికెళ్ళామంటే ఖైరతాబాద్‌కైతే తీసుకెళ్ళాడు మా వారొచ్చేసి. నేను అనుకోలేదు అక్కడికెళ్తామని. నేను బాలాపూర్ గణపయ్యని చూడాలి అని మాత్రమే అనుకున్నాను. మా వారు పనిలో పని అక్కడ గూడా తీసుకెళ్ళాడు. కాకపోతే అయితే జనాలు ఎండ అయితే ఇట్లా అయిపోయిందండి. అసలెందుకొచ్చామో అనిపిచ్చింది. అంత జనాలున్నారు ఆ టైంలో. బయట రోడ్ మీదకెళ్ళి లైనుంది. తర్వాత అక్కడ మాత్రం చాలా టైం పట్టింది. మన ఖైరతాబాదు గణపయ్య దగ్గరైతే చాలా చాలా టైం పట్టింది. అక్కడైతే ఈ విధంగా సెటప్ ఉంది. తర్వాతొచ్చేసి మన ఖైరతాబాద్ గణపయ్యని చూసేయండి. చూడని వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే చాలామంది ఎళ్తా ఉంటారు. అక్కడైతే ఎగ్జిబిషన్ ఎలా ఉందో ఆ విధంగా అయితే ఉంది మన ఖైరతాబాద్ గణపయ్య దగ్గర చూసేయండి. బయటికొచ్చినంక గూడా అసలు కదలడానికి గూడా వీలు లేనట్టుగా జనాలున్నారు. ఇక్కడ బయటికి దర్శనం అయిపోయి బయటికొచ్చాము. బయటికొచ్చాక గూడా మస్తు టైం పట్టింది రోడ్ మీదకి రావడానికైతే. ఇగ ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఎలా పెట్టిండ్రో అన్నీ ఇక్కడ గాజుల షాపులు, దండల షాపులు, ఏవేవో ఫ్యాన్సీ అలా డోర్లకేసుకునే, గుమ్మాలకేసేటివి అవన్నీ అయితే చాలా చాలా షాపింగే ఉంది ఇక్కడ గూడా. నేను గూడా ఒక్కసారే ఎళ్ళాను ఇక్కడికి గానీ, మార్నింగ్ టైంలో వెళ్ళాను. 6:30కి అలా ఎళ్ళాను. అప్పుడైతే ఎవ్వరు లేరు. ఈ విధంగా అయితే లేదు. ఈసారైతే లేట్ అయింది గాబట్టి ఈ విధంగా ఉందేమో. తర్వాతొచ్చేసి ఎండకైతే తట్టుకోలేకపోయి ఒక సోడా అయితే తాగాము. తర్వాత మధ్యలో మధ్యలో సోడా తాగాము. తర్వాత నేనైతే సోడా అయితే తాగాను. తర్వాతొచ్చేసి నేను వాటర్ మిలన్ అయితే తిన్నాను. తర్వాత ఇగ అక్కడ బయటకొచ్చేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ ఆ రోజైతే వేరే పనుందండి. అదే ఆ వీడియో గూడా పెడతాను నేను.